ప్రియ దేవుని బిడ్డలారా, 1:10 అయింది. నాకు ఒక 20 నిమిషాల సమయం ఉంది. 20 నిమిషాలే నేను నా వాచ్ ప్రకారంగా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. యోహాను సువార్త మీరు చూసినప్పుడు ఈ లేఖన భాగాన్ని మనము పలు కోణాల్లో మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం యోహాను సువార్తలోని ఆ 15వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనంగా ఉంది అని చూస్తున్నాం. అది 8వ వచనం మరలా చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఈ వారం కూడా 8వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 3 విషయాలు ఇందులో ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నా. మన మనసుల మీద అది గట్టిగా ముద్రించబడాలి. 15:8 కంఠస్థం అయిపోవాలి మనకి. ఒక వచనంతో ప్రారంభిద్దాం. ఈ 15వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి 3 మాటలు ఏంటి? ఫలించడం ఒక మాట, మహిమపరచబడడం ఒక మాట, శిష్యులు అవ్వడం మరో మాట. 3 విషయాలు ఈ 15వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నాయి కదా. మొబైల్స్ మీరు దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టండి, లేదా మీకు ఏం అర్జెంట్ కాల్స్ ఒక 2 నిమిషాలు రావు అనుకుంటే వాటిని మొబైల్స్ని మీరు పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేసేయండి. నన్ను కూడా మీరు క్షమించండి. ఎందుకు అని అంటే అక్కడ 3 రోజులు కూడా మొబైల్స్ పనిచేయవు కాబట్టి ఆపాల్సిన పని లేదు. అది అలవాటు అయిపోయింది. ఇక్కడ ఆపలే, మీకు చెప్పాను, ఆపలేదు, ఆపుతున్నాను. God tells the person who cares to listen అన్నాడు గొప్ప దైవజనుడు. నాకు చాలా ఇష్టం. డాక్టర్ A.W. టాషర్ ఆయన పేరు. God tells the person who cares to listen. వినడానికి ఇష్టపడుతుంటే ఆయన మాట్లాడతాడు. ఆయన మాటలే మనకి ఎంతో ఆహారం. ఆత్మీయ ఆహారం లేకుండా మనం బ్రతకలేము. ఆత్మీయ ఆహారం లేకుండా మనం ఎదగలేము. సో ఫుడ్ లేకపోతే ఫిజికల్గా మనం ఎలాగైతే బ్రతకలేమో, ఎదగలేమో, అసలు ఎదగలేము, ఇరుగు బొదుగు ఉండదు, శరీరంలో అవయవాలు పనిచేయవు, దాంతో పాటు బతకలేము ఫుడ్ లేకపోతే కదా. ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫిజికల్ బాడీ కదా. అలాగే అదే కోణంలో అదే స్థాయిలో స్పిరిట్ బతకాలంటే, స్పిరిచువల్గా బతకాలంటే, ఆత్మీయంగా బతికి బట్టకట్టాలంటే, ఆత్మీయంగా ఈ భూమి మీద మనం ఉనికిని కలిగి ఉండాలంటే, ఆత్మీయంగా మనము ఈ భూమి మీద ఎదగాలంటే కావాలి అని అంటే ప్రియులరా, ఆహారం ఆత్మీయంగా కావాలి. ఆత్మీయ ఉనికి, ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆత్మీయ ఆహారం కావాలి. అదే సాతానుడితో ప్రభు చెప్పాడు అనమాట. నాకు ఆకలిస్తుందని వచ్చావు. అవును, మరి ఫిజికల్లీ నాకు అది నీడ్. భౌతికంగా నాకు ఆకలిస్తుంది. ఆకలి కొనగా అపవాది నువ్వు నా దగ్గరకు వచ్చావు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆకలి కొనగా చూసావు, నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఆహారం గురించి మాట్లాడుతున్నావు. నేను నీతో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను తెలుసా? భౌతికంగా నేను బ్రతికి బట్ట కట్టడానికి ఆహారం పుచ్చుకోవాలి. 40 రోజులు అయిపోయింది, నీళ్లు తాగలేదు. 40 రోజులు నేను ఆహారం పుచ్చుకోలేదు. నేను ఎలాగైతే ఆహారం తీసుకోవాలన్న అవసరత నువ్వు గమనించావో, నువ్వు ఒక అవసరత గమనించాలి. తద్వారా మనకు చెబుతున్నాడు అనమాట. సాధారణకి ఎంత చెప్పినా అర్థం అవ్వదు కదా. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం అవ్వదు, ఎంత చెప్పినా అర్థం అవ్వదు. సాధారణకి ఏం చెప్తావు పాపం తెలియక. ఓ భక్తుడు మంగమూరు దేవదాసు భక్తుడే కానీ ఈ సమస్యలన్నిటికీ కారణం సాతానుడి గాడే కదా. సాతానుడి మారు మనసు పొందేస్తే బాగుందని ప్రార్థన చేశాడు. ఆడెక్కడ మారు మనసు పొందుతాడు? ఆడెక్కడ ఉంటాడు దేవుడి మాటలు? నవ్వరే, ఏమన్నా ఎంత కోపం, మారు మనసు పొందుతాడా? అలా ప్రార్థన చేశాడు చాలా కాలం. పాపం ఆయన మిస్అండర్స్టాండింగ్ అబౌట్ డెమనాలజీ. అసలు ఈ దయ్యం సంగతి ఏంటి, సాతానుడు వాడి ప్రారంభం, వాడి అంతం సంగతి ఏంటి అనేది తెలియక, ఆ కోణం, ఆ వాక్యం తెలియక, భక్తుడే కానీ ఆ వాక్యం తెలియక, ఆ విషయం తెలియక అలా ప్రార్థన చేస్తాడు. ఆడెక్కడంటాడు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే, ఈ 4వ అధ్యాయం చదువుకుంటే, ఈ 4వ అధ్యాయంలో జరిగే భూమి మీద నేను ఉపవాసం ఉంటున్నప్పుడు ఆ సన్నివేశంలో ఏర్పడే విషయం తన బిడ్డలకు తెలియాలి ఈ విషయం అని, ఆ సన్నివేశం అనేది లిఖించబడడానికి, మత్తయి దానిలో పెట్టడానికి, సువార్తలోకి అది రావడానికి గల కారణం సాతానుడు తెలియాలి కాదు. వాడికి ఎలా తెలియదో నీకు తెలుసు. సాతానా, నాకు ఆకలేస్తా, అన్నం తినాలని నాకు తెలుసు, మన భాషలో చెప్పాలంటే. కానీ నువ్వు ఒక విషయం గమనించాలి. ఆకలి భౌతికంగా వేసినప్పుడు కూడా నేను దేవుడి మీద ఆధారపడతాను, మా తండ్రి మీద, నీ మీద ఆధారపడను. నువ్వు చెప్పినట్టుగా రాళ్ళని రొట్టెలుగా చేయను.
మై ఎవ్రీ నీడ్, నా ప్రతి అవసరం నా దేవుడు తీరుస్తాడు అని నాకు తెలుసురా. నువ్వు చెప్పినట్టుగా నీకు నీ మాటకి విలువ ఇచ్చి నేను రాళ్ళను రొట్టెలుగా చేసుకోను. అందుకనే మోషే దగ్గర ఉన్న ఆ మాట పాత నిబంధనలోని సంగతి తీసుకొచ్చి రాయబడి ఉన్నట్లు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవిస్తాడని ఆ రోజున మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు కదా. ఎందుకంటే ఆహారం కొరకే వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు. ఆహారం కొరకే కాకుండా ఆహారం కొరకు దేవుని మీద ఆధారపడటం మాత్రమే కాకుండా ఆరాధనకి లేకపోతే దేవుని మాట వినటానికి వారు విధేయత చూపడటం లేదు. కాబట్టి భౌతికమైన అవసరాలకే దేవుడా అంటారు అనమాట. మనం అంతే కదా, భౌతికమైన అవసరాలు ఏమైనా వచ్చాయనుకోండి దేవుడా అంటాం. దేవుని మీద ఆధారపడటం అనేది భౌతికమైన అవసరాల కొరకు కూడా చేస్తూ ఆ భౌతికమైన అవసరాలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ దేవుని విధానంలో కాకుండా దేవుడు తీర్చేటట్టుగా తీర్చుకోకుండా దేవుడు చెప్పినప్పుడు తీర్చుకోకుండా దేవుడు ఇచ్చిందాకా ఆకుండా ఉండడం మంచిది కాదు. మళ్ళీ చూసారా, మనుషుల మాటలు వినడమో లేకపోతే మన తెలివితేటలు ఉపయోగించడమో చేయకూడదు. మన అవసరాల కొరకు ఆయన మీద ఆధారపడాలి. ఓ భక్తుడు తన ప్రతి అవసరం ప్రభు తీరుస్తాడని ప్రభు మీద ఆధారపడి గొప్ప మాదిరి చూపించాడు అన్నాడు. ప్రతి అవసరం ప్రభు తీరుస్తాడని బైబిల్లో చదివి అలాగే ప్రతి బిడ్డ కూడా దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారు అక్కడ అనంటే ఆత్మకు ఆహారం అవసరం, అది రొట్టె వలన మాత్రం జీవించడు. రొట్టె తీసుకుంటే గట్టిగా బతికేస్తాడా అని అంటే దాని వలన మాత్రం కాదు బతకడం. ఆత్మీయంగా బ్రతకడానికి ఆత్మీయ ఆహారం అవసరం. రొట్టె తినేసి బతికేవచ్చు కానీ అది మాత్రమే కాదు, ఆత్మీయ ఆహారం కావాలి. కాబట్టి వీ నీడ్ స్పిరిచువల్ ఫుడ్, ఆత్మీయ ఆహారం. అక్కడ విషయం మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటి అని అంటే ప్రియులరా, ఆత్మీయ ఆహారం. మనకి ఇంటికి వెళ్తే మనకు ఆహారం ఎవరు పెడతారు? అమ్మ పెడుతుంది. పాల దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ నాన్న పేరెంట్స్ పెడతారు. ఫుడ్ ఎవరు పెడతారు? పేరెంట్స్ సప్లై చేస్తారు మనకు ఫుడ్ కదా. అంతేనా పిల్లలారా? సండే స్కూల్ పిల్లలారా చూడండి, ఇటువైపు చూడండి. మీరు తల మరి దించేకండి అన్న, తల ఎత్తండి, వినండి దేవుని మాట వినండి. పేరెంట్స్ మనకు పెడతారు కదా ఇళ్ళలో. ఆత్మీయ ఆహారం దేవుడు పెడతాడు. ఆదివారం గుడికి వస్తే ఆ పెట్టే ఆహారం పెట్టే ఆత్మీయ ఆహారం పెట్టే సేవకుల్ని ఏమంటాం మనం? ఏమనాలి? ఏమంటుంది బైబిల్? ఆత్మీయ తల్లిదండ్రులు, స్పిరిచువల్ పేరెంట్స్. పౌలు అంటాడు తెస్సలోనికీయులారా, తండ్రి తన కుమారులేడలు నడుచుకున్నట్టుగా నడుచుకోలేదా? బుద్ధి చెప్పలేదా? హెచ్చరిస్తున్నాం మేము మీకు. తండ్రి తన బిడ్డలు ఎలాగో నడుచుకుంటాడో సాధారణ ఇళ్లలో డిసిప్లిన్ చేసి హెచ్చరించేది ఎవరు? బుద్ధి చెప్పేది ఎవరు? రా అనేది ఎవరు? ఏ పాపా అని అనేది ఎవరు? ఫాదర్ డిసిప్లిన్ చేస్తాడు. అందుకే పునాదివారం మనము ఫలించాలి, ఫలించలేదర్రే అని తండ్రిలాగా ఫలించడం కోసం నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, విసుగకము అని అది 12వ అధ్యాయం ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో 5-6 వచనాలలో ఉన్నటువంటి మాటల్ని చూస్తాం. తెస్సలోనికీయులారా, మీరు మొదటి తెస్సలోనికీయుల్లో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి విషయాలు ఇవి. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకని తల్లి తన బిడ్డను గారవించినట్లుగా నేను మిమ్మల్ని గారవించాను. తల్లి గారవిస్తుంది. అంత మంచి మాటలు. స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది సేవకుల యొక్క బాధ్యత, సేవకుల యొక్క గురుతర బాధ్యత, సేవకుల యొక్క పాత్ర. మందిరంలో దేవుని సేవకులు ఎలాగ ఉండాలంటే తల్లిలాగా, తండ్రిలాగా ఉండాలి. తమ్ముడు పాట రాస్తుంటే రమేష్తో చెప్పాను, పేరెంటింగ్ అనే అంశం మీద రాశానన్నా,
3 చరణాలు అన్నాడు. పేరెంటింగ్ మీద రాసి పేరెంట్స్ గురించి రాస్తే బాగుంటుందని ఇద్దరం ఆలోచన చేసుకున్నాం. ఆత్మీయ తల్లిదండ్రులుగా సంఘమును ప్రేమించేదమా, ఆత్మీయ తల్లిదండ్రులుగా సంఘమును ప్రేమించేదమా, బుద్ధి చెప్పుచు బోధించుచు పౌలు మాదిరిని చూపెదమా, బుద్ధి చెప్పుచు బోధించుచు పౌలు మాదిరిని చూపెదమా, సంపూర్ణులుగా సాగెదమా, యేసుని చిత్తము చేయుదమా, సంసిద్ధులుగా నుండెదమా, యేసుని ఎదుట నిలిచెదమా, సంపూర్ణులుగా సాగెదమా. ఆచరణ పెట్టాం. మీటింగ్కి వెళ్ళాం, కూర్చున్నాం. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడంటే, యు ఆర్ ద పేరెంట్ ఆఫ్ యువర్ చర్చ్. పాస్టర్, యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ యువర్ చర్చ్. పాస్టర్స్ వైఫ్, యు ఆర్ ద మదర్ ఆఫ్ యువర్ చర్చ్. ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ అని జాన్ కొరియన్ మాట్లాడిన మాటల్లో నాకు ఈ మాటలు వచ్చేలాగా ఇలాగే వాడలేదు ఆయన. ఈ సంఘానికి నువ్వు తల్లివి సుభార్యా, ఈ సంఘానికి దేవుని ఇచ్చిన మందకి నువ్వు తండ్రి అని దేవుడు నాతో మాట్లాడి తనతో రూమ్లో చెప్పాను. తను నాతో చెప్పింది, కడతడ పెట్టాం, కళ్ళ మీద పడ్డాం, మళ్ళీ సమర్పించుకున్నాం, తిరిగి సమర్పించుకున్నాం, రీడెడికేట్ చేసుకున్నాం. పాటలకి వాటికి తయారై స్టేజ్ మీద చూస్తూ ఉన్నాం. పేరెంటింగ్ అంటే ఏంటో తెలుసా అని మరో మాట వచ్చింది మా ముందుకి. ఈ వారం మాకే మెసేజ్. పేరెంటింగ్ అంటే ఏంటో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెబుతాను అని జాన్ కొరియన్ దైవజనుడు మాట చెప్పాడు. ఏంటి అని అంటే, ఇదిగో ఒకసారి ఆదివారం నాడు ఓ పాస్టర్ గారు విశ్వాసుల్ని అక్కడ ఇలా చూస్తుంటుంటే ఒక విశ్వాసం రాలేదు ఆదివారం నాడు. రాకపోతే చాలా బాధ అనిపించి, ఎందుకు రాలేదు ఈ ఆదివారం నాడని ఆలోచన చేసి ఆరాధన అయిపోయిన వెంటనే గబగబా ఒక ముద్ద తినేసి బస్ ఆ పాస్టర్ అమ్మగారు అడిగారు, ఏమండి ఇలా అన్నారు, ఆరాధన అయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తున్నారండి, ఇంత తొందరగా తింటున్నారేంటండి చెప్తారు అని. ఆయన ఆ విశ్వాసి ఇంటికి వెళ్తే ఆ విశ్వాసి పాస్టర్ గారిని చూసి పరిగెత్తి పొలంలోకి పారిపోయాడట. పాస్టర్ గారు కూడా పరిగెత్తడం మొదలు పెట్టారు. ఆయన పరిగెత్తి ఆ దగ్గర అడవులను పారిపోతున్నాడట. అడవులను పాస్టర్ గారు కూడా పారిపోయారట. ఆయన వెనకాల ఆయన పరిగెడుతున్నాడు, ఈయన పరిగెడుతున్నాడు, ఆయన పరిగెడుతున్నాడు, ఈయన పరిగెడుతున్నాడు. పరిగెత్తి అమాంత కావలించేసి రాలేదు చర్చికి. దట్ ఈస్ పేరెంటింగ్. ఎందుకు రాలేదు? కారణం ఏంటి? చూసి ఎందుకు పారిపోతున్నావు? ఏమైంది? పాస్టర్స్, పేరెంట్స్, నేను ఇప్పుడు అడుగుతున్నాను, పాస్టర్స్ పేరెంటింగ్ చేయడం అనేది ఫలించడం, ప్రభువుని మహిమపరచడం. మరి నువ్వు చైల్డ్గా ఉన్నవా? తండ్రికి విధేయత చూపిస్తున్నావా? తండ్రిగా భావిస్తున్నావా? తల్లిగా భావిస్తున్నావా? పేరెంటింగ్, స్పిరిచువల్ పేరెంటింగ్. స్పిరిచువల్ ఫుడ్ సప్లై చేస్తారు, స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఇస్తారు.
ఎవరైనా పిలుస్తున్నారేమో, ఎక్కడన్నా బాగుందేమో. అమ్మ కంటే ఒక అమ్మ బాగుంది అని ఇంటికి వెళ్ళిపోతావా? మీ అమ్మ లేదా? తెలంగాణలో దేవుడు నాతో మాట్లాడి ఏంటది, ఏమొచ్చా అక్కడికి, నాన్నగారు అంటే నాకు పడదండి అన్నట్టు వీళ్ళు చెప్తాను. నాన్నగారు ముందే నాన్నగారు భార్య అంటే మీరు అలాగే పలానా విషయాలు నెగిటివ్స్ ఆఫ్ మై ఫాదర్. అక్కడ దేవునితో మాట్లాడాడు కదా. రాళ్ళు రప్పల్లో కరీంనగర్లో ఆ బసంత నగర్కి వెళ్ళి అక్కడ జే టైప్ అనేటువంటి ఒక కాలనీస్ పేర్లు ఏ టైప్, బి టైప్, జి టైప్, డి టైప్ అని ఉంటాయి. జే టైప్లో ఎదురుగా ఇంటి వెనకాల పెద్ద కొండ ఉంది, ఆ కొండ మీదకి వెళ్ళిపోయాను. ఫాదరేగా, ఎందుకు అలా అనుకుంటున్నావు? ప్రభుత్వంతో మాట్లాడి దెన్ ఐ స్టార్టెడ్ మై లవ్ టువర్డ్స్ మై ఫాదర్. అమ్మమ్మే నాన్నే అని అనుకుంటే భౌతికంగా ఆత్మీయంగా అందులో ఏవో లోపలు ఉన్నాయేమో, కనబడుతున్నాయేమో. అమ్మే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈవు అంటే ఏంటి, ఈవు అంటే ఏంటి, అవ్వా అంటే ఏంటి అర్థం? అవ్వ అంటే అర్థం ఏంటి? డబుల్ మూస్తారు. థ్యాంక్ యూ. ఏమనుందో చూడండి. అవ్వ అంటే 3వ అధ్యాయం ఆదికాండం 20వ వచనంలో, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఎలైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఎప్పుడన్నా అవ్వమ్మల గురించి ధ్యానం చేశారా స్త్రీలారా? అమ్మా చాలా తగ్గింపుతో భారతదేశంలో చాలా సాధారణమైన జీవితాన్ని జీవించి గొప్ప సేవ చేశాడు పిటి చాండపిల్ల అనండి. పిటి చాండపిల్ల. ఆ పిటి చాండపిల్ల దగ్గరికి వెళ్ళి, చాండపిల్ల గారు మీరు తగ్గింపు, చాండపిల్ల గారు మీరు సాధారణ బతుకోవచ్చు, ఆ చాండపిల్ల గారు మీ జీవితం ఇలా ఉండడానికి గల కారణం ఎవరు చెప్పారండి బాబు, ఇంత గుణాలు మీ దగ్గర కనబడుతున్నాయి అని అంటే, మై మదర్ మై టీచర్ అన్నాడు. పుస్తకం రాశారు ఆయన చనిపోయిన తర్వాత. ఆయన తల్లి ఆయన ఎలాగ పెంచిందో. మనం అసలు ఇలాగ ఉన్నామంటే ఆ అమ్మకి ఆ రోజున ఏబేల్ కన్నది, ఏబేల్ చచ్చిపోయాడు, ఏబేల్ తర్వాతే అయిపోయేది మన బతుకు. కైలుగడు ఎలాగా దుష్టుని సంబంధి, పెద్దోడు ముందు పుట్టాడు కానీ చెడ్డోడు దేవుని దగ్గరగా లేడు కాబట్టి చచ్చిపోయాడు. మరి ఇంకా చెడ్డవాళ్ళుగా పుట్టుండేవాళ్ళం. కానీ ఆ తర్వాత మనం ఆదికాండం ఒకసారి ధ్యానం చేస్తాం కదా, మీకు ఎంతమంది గుర్తుందో, ఆమె మళ్ళీ ప్రసవ వేదన పడి బిడ్డను కన్న తర్వాత ఏమనుంటుంది, కయ్యూరు చెప్పిన హేబెలు నాకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానం నియమించను అనుకొని అతనికి షేతులో నుండి వచ్చేసాం మనందరం. అయ్యేనో ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు, అలా భూమి అంతా నిండింది. కానీ చెడ్డలతో నిండింది. కయ్యూరు సంతానం అంతా చెడ్డలే. కయ్యూరు ఆ తర్వాత భయంకరంగా చచ్చిపోయాడు. కానీ చెడ్డోలు భూమి మీద ఉండకుండా దేవుని నమ్మే విశ్వాసులు ఉన్నారంటే, ఈవేళ మనం విశ్వాసుల గుంపులో ఉన్నామంటే షేతు. ఆ షేతును కన్నది ఎవరు అని అంటే, అవ్వ నాయన వద్దు పని చేశాను, నేను వద్దు దేవుడు అంటే ఆ పని చేశాను రా, నువ్వు అలా చేయకు. అడ్డల్లో ఉన్న బిడ్డకి అందుకే పోకలం అయిపోయాడు ఆయన. అయితే ఆ రోజే దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు అంటే, స్త్రీ సంతానంలో నుంచి నేను వస్తానులే అని మమ్మల్ని ఏదైనా వాళ్ళ నుంచి రానని నన్ను తోస్తారు. కానీ వెళ్ళిపోతుంటే మళ్ళీ కనకరించి దేవుడే మనడంటే ఆకులని చక్కగా మీరు కుట్టుకొని అదేమో డ్రెస్సులాగా వేసుకుంటున్నారు, కానీ అవి చిరిగిపోతాయి ఎండిపోయిన తర్వాత అని ఒక జంతువును బలించి ఇలాగే బలిపోతున్నాను నేను. ఈ జంతువులాగే స్త్రీ సంతానంగా వస్తానని చెప్పాడు రా షేతు నాయన అని చెప్పే ఉంటుంది.
బైబిల్ని పేపర్లో చదవకండి. నాకు విచారమైన సంగతి ఏంటంటే అల్మరాలో పెట్టి మళ్ళీ అల్మరాలో తీసుకొచ్చి గుడికి రావడం ఓ దృశ్యం. అక్కడ పెట్టి అక్కడి నుంచి గుడికి తెచ్చినప్పుడు ఏంటి, ఇది ఏమన్నా ట్రాన్స్లేటర్స్ ఎక్కడలో ఉన్నప్పుడు బయటకు వెళ్తావు, వెలుగులో ఉన్నప్పుడు మాత్రం అల్మరాలో పెట్టేస్తావా? క్యారీ యువర్ బైబిల్ ఎవ్రీ టైం. ఒక పాస్టర్ కొడుకు బైబిల్ తేకుండా సెల్లో చూస్తున్నాడు. 2 రోజులు చూశాను. నాన్న బైబిల్ అది అంటే బైబిల్ ఇందులో ఉంది అన్నాడు. చూసావా, అందులో బైబిల్ ఉంది, అందులో మిగతావి కూడా ఉన్నాయి. వాటితో సమానం చేయలేము మనం. బైబిల్ ఇది బైబిల్. ప్రయాణంలో చదువుకో. గుడికి రావడానికి సెల్ ఫోన్ ఆల్టర్నేషన్ కాదు. ఒక విషయం చెబుతాను, అప్పుడే కొనేకండి, అక్కడ మర్చిపోయిన దాకా తీసుకొస్తాను కొంచెం తక్కువకి, మనకు దొరికే అవకాశం. సరే, అది పక్కన పెట్టండి. బైబిల్ ఎలా వండుతున్నారు, ఎలా చదువుతున్నారు? పేపర్లాగా. పేపర్తో ఈక్వల్ కాదు బైబిల్. పిల్లరా, ఆదివారం నాడే తెస్తున్నావా? సోమవారం నుండి దాన్ని ఊసి ఎత్తవా? మిగతా ఊసులన్నీ కావాలా? తప్పు, అలా చేయొద్దు. ఆదికాండంలో ఒక స్త్రీ గురించినటువంటి అర్థం చెప్పండి. యోమగల ప్రతివానికి ఆమె తల్లి. ఇక్కడ చెప్పండి, 12వ అధ్యాయం నుంచి ప్రారంభమైనటువంటి సారాయి అంటే అర్థం ఏంటి? సారాయి అంటే అర్థం ఏంటి పిల్లలు? సారాయి అంటే అర్థం ఏంటి? అబ్రహాము అంటే అర్థం ఏంటి? అబ్రహాము అని మార్చింది ఎందుకు? సారాయిని సారా అని మార్చింది ఎందుకు? తెలుసు మనకి. విశ్వాసులకు తల్లి అయిందని, విశ్వాసులకు తండ్రి అయిందని, తండ్రి అయినాడు. ఏంటి అంటే ఫెయిత్. దేవుని నమ్మారు వాళ్ళు, నీతిమంతులు అయ్యారు వాళ్ళు, దేవునితో సంబంధం పెట్టుకున్నారు వాళ్ళు. ఇష్మాయేలు ఆయన రే అబ్రహాం చెప్పంటాడు, రే తప్పు చేశాను రా, తొందరపడ్డాను రే, ఆయన తప్పు చేశాను రా, తొందరపడ్డాను రా. దేవుడు సంతానం ఇస్తామంటుంటే అమ్మ వచ్చింది నా దగ్గరికి, మన పనిదాయితో వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను రా. అబ్రహాం సారా ఈ మాట వినిను. అబ్రహాంతో దేవుడు మాట్లాడటం మానివేశాను. ఆవిడ తింటావా? నా మాట వినవా? విడలిస్తానంటే ఇచ్చేదాకా చూడొద్దా? ఆవిడ మాట వింటావా? అయితే నేను నీ మాట మాట్లాడలే. 17వ అధ్యాయము 18వ అధ్యాయము మధ్యలో 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు. అమ్మో, వ్యక్తిని కొట్టుకుంటున్నాడు. మాట్లాడ మానేసావు. ఏం ప్రభు ఇలా చేసావు? 13 ఏళ్ళు మాట్లాడలేదు. నీ ఆవిడ మాట నాకు కదా, నా మాటలు ఇంకేంటి నువ్వు వింటావు? ఎందుకు మాట్లాడాలి నీతో? ఇష్మాయేలు సంతానం భయంకరంగా భూమి మీద ఇవాళ ఉందంటే ఆవేళ దేవుని మాట వినలే. ఇష్మాయేల్తో చెప్పాడో లేదో, చెప్పే ఉంటాడు. ఆడు ఎండో, మా అమ్మని నన్ను తోలేసి ఇప్పుడు నీతి కబుర్లు ఆడుతున్నావా అని అన్నాడేమో. అంటే దేవుడు రా, అమ్మ ప్రార్థన కూడా విన్నాడు. లేదా నువ్వు ఆ రోజు నీళ్ళు లేక దాంతో చచ్చిపోయి ఉండేవాడు రా అని చెప్పే ఉంటాడు. కానీ మాటలన్నీ షారా కొడుకు సెకండ్ దేవుడు మాట్లాడాలా? నేను వింటున్నానా? నీ పేరెంటింగ్ నాకు అర్థమవుతుంది, నీ స్పిరిచువల్ పేరెంటింగ్ నాకు అర్థమవుతుంది. పెద్దడైపోయాడు. 22వ అధ్యాయం వచ్చింది. ఫలించడం కోసం చూడండి ఎన్ని కోణాలు ఉన్నాయో. 22వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి నాన్న ఇస్తకు ఒరియా పర్వతం దగ్గరికి వెళ్దాం. 3 రోజుల ప్రయాణం వెళ్తూ ఉన్నారు. పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళే ముందు తెల్లవారు వేగంగా లేచాడు. నాన్న చూస్తున్నాడు, కర్రలు కొడుతున్నాడు, చూస్తున్నాడు. ఇస్తాకు దాని బలం ఇవ్వాలి. ఎత్తు పట్టుకున్నాడు, కర్రలు పట్టుకున్నాడు. ఇద్దరు పరమాయించాడు.
ఇద్దరు పనులు పురమాయించాడు. గాడిదలతో బయలుదేరారు, కొండకి వెళ్ళారు. కత్తి ఉంది, దానబలి కొరకైన ఒక పని చేయాలి అని అంటే బలి అర్పించడానికి దానబలి కాబట్టి, కాల్చడానికి అగ్ని కావాలి, కర్రలు కావాలి. దానబలి కాబట్టి ఆ బలి పశువుని చంపడానికి కత్తి కావాలి. కత్తి ఉంది, కర్రలు ఉన్నాయి. పని వాళ్ళు పట్టుకొని వస్తున్నారు గాడిదల మీద. 3 రోజులు అయిపోయింది. బాబు నువ్వు నేను వెళ్దాం, దేవుని మాట వినాలి. అలాగే నాన్న. దారిలో అడిగాడు, అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు లేదేంటి? ప్రభువు చూసుకుంటాడు. గాడ్ విల్ ప్రొవైడ్స్. ఇస్తాడు ఆయన. మా నాన్నకి ఎంత విశ్వాసం, నేనదే విశ్వాసంతో అని బయలుదేరి ఉంటాడు. అక్కడ బయలుదేరి దారిలో 3 రోజులు అయిపోయింది. వీళ్ళని ఇక్కడ వదిలేశారు పనుల్ని. గాడిదలు పనుల్లో మీరు ఎక్కడ ఉండండి, మేము అక్కడికి వెళ్ళి మొక్కు వస్తాము, బాబు నేను వెళ్ళొస్తాను మీరు అని పట్టుకొని వెళ్తున్నప్పుడు బలిపశువు అని అంటే దేవుడు ఇస్తాడన్నాడు. నన్ను తీసుకెళ్తున్నాడు అంటే నాన్న, సరే అక్కడ ఉంటుందేమో అని అంటే అక్కడ లేదు. కాళ్ళు కడుతున్నాడు, చేతులు కడుతున్నాడు. ఆడేం విధిగాడు కాదు, ఆ వయసుడు కాదు, ఆడేమి శ్రేష్టాంత వయసుడు కాదు, పెద్దోడే. చేతులు కడుతుంటే, కాళ్ళు కడుతుంటే మొత్తం ఎత్తి బలిపేట కట్టాడు. చూస్తున్నాడు నాన్నని, అమాంతం బాబుని పెద్దోడిని ఎత్తి బలి పశువు మీద పెడుతుంటుంటే ఎంత మూర్ఖుడురా నువ్వు. దేవుడు ఇస్తాడు, మొక్కుబడి చేసుకుంటాం, మొక్కుతామని చెప్పేసి నన్నా కొడుకుని చెప్తావా బలిని? ఆయన అనుకోలేదు. బైబిల్లో రాయబడి ఉండేది అలాగనుకుంటే. అయినా నిన్నే నరకాలి, నిన్నే కార్చాలి. పైకెత్తుంటుంటే అలాగే పైకెత్తాడు కత్తి. ప్రభు అప్పుడు జరిగిపోయాడు అనమాట. అబ్రహ్మ నీ పేరెంటింగ్ నాకు నచ్చింది. ఇస్సాకుని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో లేవు ఆ మాట. అండా నీ పేరెంటింగ్ నాకు నచ్చింది, నువ్వు నాకు ఇవ్వడం నాకు నచ్చింది, బలవడానికి ఇష్టపడడం నాకు నచ్చింది. ఇస్సాకు, అబ్రహాము, అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి నేనే సిగ్గుపడలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు ఎలా ఫలించారో ఆ విధంగా వారు ఎలా మహిమపరిచారో దేవుణ్ణి. ఫలించడం వల్ల మహిమపరచడం జరుగుతుంది, మహిమపరచడం వల్ల ఆయన శిష్యులం అవుతాం. ఆయన శిష్యులు, హిస్ డిసైపుల్స్. డెడికేషన్ ఉండాలి, డిక్లరేషన్ ఉండాలి, డేరింగ్ ఉండాలి. అబ్రహాం ఎలా ఫలించాడు అంటే, అబ్రహాం హిస్ ఫెయిత్ ఈజ్ ఎలాగుందనంటే డేరింగ్ ఫెయిత్. అబ్రహాం ఫెయిత్ ఎలాగుందనంటే డిలేలెస్ ఫెయిత్. డిలేలెస్, డిలే చేయలే దేవుడికి ఇవ్వాలంటే. ఆర్ వి డిలేటింగ్? డిలేలెస్. డిలేట్ చేస్తున్నావా అసలు దేవుడికి? ఏదేవ్వా? ఎంత ఇస్తే దేవుడికి ఏదవ్వా? అక్కడ ఇస్తావా దేవుడికి ఇవ్వడానికి? పడబడారు ఇంతక సిగ్గుపడండి ఆ పాట పాడడానికి. నేను సిగ్గుపడతాను. సమస్తం నీకు ఇవ్వలే. ఇంగ్లీష్ పాట అది ఒరిజినల్గా ఐ సరెండర్ ఆల్. ఎలాంటి రాగంలో పాడారు అలాంటి రాగంలో తెలుగులోకి భక్తులు నిజంగా అలాగే మార్చారు. ఐ సరెండర్ ఆల్, ఐ సరెండర్ ఆల్. అందుకే నా సమస్తము, నా సమస్తము. 10 రూపాయలు, 10 రూపాయలు తీయడానికి అంత ఆలోచిస్తే దేవుడు కూడా పసిపిల్లాడు తన కడుపులో ఉంటాడు. 100 ఏళ్ళప్పుడు ఎంతో ముసిముసి నవ్వులు కూడా ఇస్సాకును చూసి దారిలో ఎన్నిసార్లు చూసి ఎన్నిసార్లు కదిలిపోయాడు.
దేవుడి మీద నాకు ప్రేమే కానీ 100 ఏళ్ళు అప్పుడు పుట్టావు, నీ మీద కూడా ప్రేమ ఉంది ఆయన. చెప్పలేకపోతున్నాను నీకు ఆ విషయం. తెలుసుకో, నువ్వు తెలుసుకోడేమో. రీడ్ యువర్ బైబిల్ బ్రదర్స్ సిస్టర్స్ ఇమాజినేటివ్లీ. రావట్లేదు సంఘానికి అలాంటి వర్తమానాలు. నేటి సంఘాల్లో క్రైస్తవులకి అలాంటి వర్తమానాలు రావట్లేదు. ఎక్కడ ఒక మొక్క, ఎక్కడ ఒక పక్క అన్నట్టుగా ఏం చెప్తారో తెలియదు. విశ్వాసాలు ఎందుకు ఎదుగుతుంది? నీ తప్పు కాదు, నాది తప్పు, మరి అలాంటి పెట్టాలి, అలాంటి పెట్టలేకపోతున్నాం మా సేవకులు. ఏదో మొక్క చూడండి. No word of God from the pulpit. No voice of God from the pulpit to the people. ప్రకాష్ హెచ్డియన్ గారు తెలుసా మీకు? ప్రకాష్ హెచ్డియన్ ఆయన, సారీ నేను మాట తెచ్చుకోవచ్చు. పరమ జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. ఏం పాట అండి కదా అది. చాలును చాలును చాలును. అది తమిళ్లో రాశాడు ఆయన. తమిళియన్, చనిపోయాడు మా రీసెంట్గా. అవసరం లేదు క్లోజ్ అవసరం లేదు. కూర్చో. ఆయన చెన్నైలో బైబిల్ స్టడీ ఒకటి ఓపెన్ చేస్తే చాలా మంది వచ్చారు. పాస్టర్లు కోపం అయిపోయి చాలా కోపం అయిపోయి ఏమయ్యా ప్రకాష్, మా సంఘాల్లో ఉన్న విశ్వాసం అందరూ మా విశ్వాసం మీ విశ్వాసాలు చేసినందుకు విశ్వాసం ఉంచినారా? వాళ్ళు ఒకటి మీ ద్వారా విశ్వాసం ఉంచారేమో అని అనుకుని ఉంటాడు లోపల. అది ఊహిస్తున్నాను నేను. కానీ చాలా బాగా ఏమన్నాడంటే, విరుచుకుపడుతుంటే, కోప్పడి మీదకి వస్తుంటుంటే నేను గడ్డి పెట్టాను, గొర్రెలు వచ్చాయి. అలా గడ్డి పెట్టాడు అన్నమాట వాళ్ళకి. మీరే గడ్డి పెడితే గొర్రెలు మీదే ఎందుకు ఉండవు? నేను తల్లిలాగా గడ్డి పెడతాను, ఆహారం పెడుతున్నాను. ప్రకాష్ నేను గ్రాస్ పెడుతున్నాను కాబట్టి అగో వాళ్ళు వచ్చారు. గోట్స్ అండ్ షీప్ వచ్చి, గోట్ అండ్ షీప్ షెపర్డింగ్. పిల్లరా, దేవుని సన్నిధిలో ఉన్నాం, ప్రార్థన చేసుకుందాం. ఇలా ప్రభువా, ఫలించడం అంటే ఎలాగా ఫలించాలి? మహిమపరచడం అంటే ఎలా? నీకు మహిమ వస్తుంది. ఎలా మహిమ వస్తుంది? మై చర్చ్ అన్నాడు ప్రభు. ఏమన్నాడు? మై చర్చ్, ఆయన సంఘం ఇది, ఆయన ఒరిజినల్గా ఆయనది, ఆయన తండ్రి, ఆయన తల్లి. చూసాం కదా, నేను తండ్రి లాగా, నేను తల్లి లాగా పినాది అన్నాడు. చూసాం కదా. ఓకే, ఆయన తండ్రి, ఆయనది. ఆ తండ్రిని చూడు, ఆయనలో ఉన్న తల్లిని చూడు. భూమి మీద ఉండే సేవకులు ఆయన తరపున పనిచేస్తున్నాం కనుక ఆ సంఘంలో తల్లిని చూడు, తండ్రిని చూడు. సేవకుల్లో యూఆర్ ఫెయిల్ టు సీ. నేను ఫెయిల్ అయిపోయినట్లు లెక్క, పేరెంట్స్ ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. మా అమ్మ వయసులో ఉన్నవాడిని అమ్మ అన్నాను నేను, కానీ అమ్మలైపోయాడు, సొంత అమ్మలైపోయాడు. అమ్మ వయసు కనుక తెలుసు. బైబిల్ స్త్రీలు వచ్చారండి మీటింగ్కి, బైబిల్ పట్టుకొని వణికిపోయి గజ 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 వణుకు బాబాయ్, ఇలా సిక్ అయిపోయి గుంతలు అయిపోయినాను కాదు మీరు. కానీ వచ్చాను. బాబు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. బాబు భోజనం దగ్గర ఏడుపు, మీటింగ్లో ఏడుసారి ప్రార్థన చేసుకున్నారంటే అర్థమైంది. కానీ భోజనం దగ్గర, మా రూమ్ దగ్గరకు వచ్చేసి ఏడుపు. ఇంకొక ఆయన అయితే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. అమ్మా, అయ్యా నాన్నగారి వయసు, అయ్యా పిలుస్తాము, అమలు అంటాము, అందరూ అమలు అయిపోదు. పాస్టర్స్ ఆర్ దేర్, అందరూ పాస్టర్స్ అయిపోదు. ఉపదేశకులు ఉంటారు, ఇస్తారు. పిలిస్తే ఉంటే దేవుడు నీకు ఎవరు తండ్రి చేస్తాడు, అక్కడ ఉండు అంతే.
దేవుడు ఎక్కడ నీకు తండ్రి ఇచ్చి అక్కడే ఉండంటే కట్టుబడి ఉండు సంఘానికి. చెప్పేళ్ళు సరే అని ఎథిక్స్ ఇవి. ఒకసారి ఒక బైబిల్ స్కూల్ నేర్పుకుంటే ఆపుదామని ఆపలేకపోతున్నాను. ఒకసారి బైబిల్ స్కూల్కి తమ్ముడు వచ్చాడు. అన్న భాష గారు సరిగ్గా వాక్యం చెప్పరాదన్న. ఆ ఊర్లో ఒకే సంఘం ఉంది. ఆ ఊర్లో నువ్వు విశ్వాసివి, ఆయన ద్వారా ప్రభుని నమ్మేవా, అదొకటే ఆయన ద్వారా అయింది. కానీ ఆ తర్వాత నేను ఎదగడానికి ఏం బాగాలేదన్నా. ఏం చేయమంటారు అన్న? మంచి తమ్ముడు, ఏం చేయమంటారు? వాక్యం లోతుల్లోకి తీసుకెళ్ళకపోతున్నాడు. నాకేమో తృప్తి ఉండడం లేదు. ఏం చేయమంటారు? మా భాష గారే నా సువారు చెప్పింది ఆయనే. ఆ విధంగా ఊర్లో ప్రభుని నమ్మాను. గుడికి వెళ్తున్నాను కానీ డల్ అయిపోతున్నాను, ఎదగలేకపోతున్నాను. నాకు తృప్తిగా లేదు. ఆహారం నా ఆటలు తీరా అందడం లేదు అంటుంటే అన్నాను, యోహాను ఏడ్చాడు తమ్ముడు. దీంతో ముగిస్తాను. యోహాను ఏడ్చాడు తమ్ముడు. నాకు గుర్తొచ్చింది అది. ఆ గ్రంథము విప్పుటకు ఎవరు గ్రంథం ఎవరు ఎప్పుడైపోతున్నారు? వాక్యం విప్పి విరిచి ఆహారముని వడ్డించు తిమోతి అని పౌలుతో అంటాడు. పౌలు తిమోతితో అంటాడు కదా, అది చేయలేకపోతున్నాడని యోహానేమో ఆ గ్రంథము విప్పుటకు చాలా ఏడ్చాడు. అది చూపించి ఏడు తమ్ముడు అని నీ సేవకుడి కొరకు ఏడు, నీ సేవకుడి కొరకు కన్నీరు కార్చు, ప్రభు పాదాల మీద పడిపో. తప్పకుండా దేవుడు సేవకుని నీ ఆత్మీయ తండ్రిని వాడుకుంటాడు. పేరెంటింగ్ అంటే ఏమిటో దేవుని వాక్యంలో నుంచి మాట్లాడుతుంటుంటే చిల్డ్రన్ అంటే ఏమిటో కూడా కింద ఉంటున్నటువంటి సంఘానికి అర్థం కావాలి కదా. ఈరోజు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ దట్ గాడ్ డెలిగేటెడ్ హిజ్ అథారిటీ టు ద చర్చ్ బై ఆర్ త్రూ పాస్టర్స్ కదా. ఆయన ఎలా తండ్రిలాగా వ్యవహరిస్తాడు అని అంటే ఏం చేశాడంటే, నా సంఘం మీద నేను పాయింట్ చేశాను. పాయింటెడ్ అది గమనించి మనం వారంతో వ్యవహరిద్దామా, ముందుకెళ్దామా, ప్రభు మనతో మాట్లాడే మాటలకి గుర్తు పెట్టుకుందామా, కలిసికట్టుగా ఆయన తట్టు తిరుగుదామా. ఫలించడం అంటే ఏమిటి అంటే, ఇదిగో భౌతికంగా ఫలించింది అవ్వ, తర్వాత ఆత్మీయంగా ఫలించింది. ఫలించడం అంటే ఏమిటి అని అంటే, ఇదిగో శారా అబ్రహాములు ఫలించారు. ఆ ఫలింపులో ఇదిగో ఆత్మీయంగా అన్నారు. ఇష్మాయిలు దేవుని సంతానం అవ్వలేదు. అబ్రహామునకు శారానిచ్చాడు. శారాతో ఆగరుతో కాదు, అని దానితో కాదు, శారాతో ఫలించాడండి భౌతికంగా ఇస్సాకుని. ఇస్సాకుని ఎలాగా ఫలించాడంటే, ఎలా పేరెంటింగ్ చేశాడంటే స్పిరిచువల్ ప్రొడక్ట్గా మారేటట్టుగా చేశాడు. మీ పిల్లలకి మీరు పాస్టర్సే తెలుసా? భౌతికంగా మీ కడుపులో నుంచి పుట్టుకొచ్చిన మీ బిడ్డలకి మీరు పాస్టర్సే. వావలాగా, ఆదాంలాగా, ఇగో అబ్రహాంలాగా, శారాలాగా పేరెంటింగ్ చేయండి. అలాగా చేసి ఇళ్ళల్లో అలా చేసి సండే స్కూల్కి అంత గంట గడియ ఎప్పుడు మీతో ఉంటారు. అక్కడ స్పిరిచువల్ పేరెంటింగ్ చేయండి. కొత్తగా పెళ్ళిలో మీ పిల్లలు ఇస్తే ఏం చేస్తారు? పిల్లలు ఇచ్చాడు జాగ్రత్తలుగా ఇచ్చేవో, అమ్మో చాలా బాగా పెంచాలా, పెంచు, మంచి స్కూల్లో పెట్టాలా, పెట్టు, అలా ముద్దుగా చూసుకోవాలా, చూసుకో, సదుపాయాలు కల్పించాలా, కల్పించు. కొంటావా? కొను. బంగారం కొంటాను, కొను. వెండి కొంటా, కొను. మంచి స్కూల్లో పెడతావా? పెట్టు. దేవుని కొరకు పెంచు. దేవుని కొరకు పెంచు. ఆత్మీయ తల్లివి కావాలి, ఆత్మీయ తండ్రివి కావాలి. నీవు ఫలించడం అంటే ఇంట్లో ప్రారంభించు. ప్రేసలకి వెళ్తావా? అక్కడ ఆత్మీయంగా
పెంచాలి, అక్కడ స్పిరిచువల్ వర్క్ చేయాలనుకుంటున్నావా? చెయ్యు. ముందు ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు? యూ ఆర్ ద స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నెక్స్ట్, భౌతికంగా నువ్వు తండ్రివి, భౌతికంగా నువ్వు తల్లివి నీ పిల్లలకి. అదే సమయంలో నువ్వు ఆత్మీయంగా తండ్రివి, తల్లివి. అందరూ కలిసి మందిరంలో సేవకులు, ఆ తల్లులకి, ఆ తండ్రులకి, ఆ పిల్లలకి ఆత్మీయ తల్లిదండ్రులు. యోబు చెప్పి ప్రార్థన చేస్తాను. యోబు పొద్దుటే లేచి 10 మంది పిల్లల కోసం స్పిరిచువల్ పేరెంటింగ్ చేశాడు. దేవుని దూషించారేమో. 3 అక్క చెల్లెళ్ళు కూడా, కెజియా, కెరమ్, హబ్బు, జమీమా, 3 ఆడపిల్లలు రాని పిలుద్దాంరా పిలుద్దాంరా. కొంతమంది ఆడపిల్లలు చూసి అతను పిల్లరు కదా, పెళ్ళైతే మరి కత్తి సంగతులు సెత్తగించే వాళ్ళు ఎంత లాభుగా కలిసి పెరుగుతారో. పెళ్ళి మునుపు ఇంట్లో ఉన్నప్పుడు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, పెళ్ళి అయితే అయ్యో రోజు ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్కలు, తోబుట్టువులు ఉన్నట్టుగా ఉండలేము. వెళ్ళిన తర్వాత ఒక జీవితం. కానీ విందుకు పిలుద్దా? పిలిచారు. అన్నయ్య అలాగేరా, అన్నయ్య, తమ్ముడు, 7 కూడా ఒకటే అనుకొని కేజీ అని పిలుద్దాంరా, జేమి అని పిలుద్దాంరా, పిలుద్దాంరా. కూర్చోబెట్టారు, విందు చేశారు. నాన్నగారు చూశారు ఈ విషయం. ఎవరు వారు వారి విందు దినములు అయిపోగా వారు దేవుడు దూషించరేమో వింటారా? అయిపోతా ఇక్కడతో అయిపోద్ది. వినండి, వారు దేవుని దూషించరేమో అని వారి విషయం. ఈ సర్వాలు పడి, ఈ సంతోషంలో పడి ఆరాధన అయిపోయిన తర్వాత ఊరికే మనం ఫెలోషిప్ పేరిట ఊరికే మాట్లాడుకొని సరదాలో ఏం మాట్లాడి మర్చిపోతున్నామేమో. యోసేపు జయసూర్య ఆఫ్టర్ కాన్ఫరెన్స్ మీరు రూమ్స్కి వెళ్ళిపోండి, ఎవరిలో పలకరించండి, తలుపు వేసేసేయండి, ఏడవండి. గుండెలు బండలు అయిపోయాయండి. ప్రభు పాదాల ఇంటికి వెళ్ళి కలిసి ఏం మాట్లాడారు మందిరంలో? ఏం మాట్లాడకండి, ఇక్కడ పలకరింపులు చాలండి, 5 రోజులుగా ఉన్నాం ఇక్కడ అన్నాడు మాతో ఆయన. రోజు చూస్తున్నాడు, 4 రోజులుగా అదే కథ. ఇలా అయిపోగానే ఊరికే మాట్లాడుకుని ఇక్కడే కనగడిపోతున్నారు. మీటింగ్ మాత్రం 8కి అయిపోవాలా, 9కి తినేయాలి అంటున్నారు. 8కి ఆపేస్తున్నాము, 9కి తినకుండా 9 దాకా మళ్ళీ మాట్లాడి 10కి పడుకుంటున్నారు. 10:30కి మీ రూమ్స్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాయి. ఆయన పిలిచారు, నేను మీటింగ్కి, సారీ నేను రాలేనన్నా, నేను బిజీ అయిపోయి పెట్టుకోకుండా మీటింగ్ పెట్టినట్టు మంచి దైవజనుడు. వెళ్ళిపోండి రూమ్లోకి. 4 రోజులుగా చూసే మాలే కదా, పలకరించే విషయాలే కదా. ఏం మాట్లాడాడో ఆ మాటలు తాజాగా ఉంచుకొని వెళ్ళిపోండి అంటే. కాబట్టి ప్రియులారా, దేవుడు మన ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాల కొరకే పలకరించుకోవద్దని, మాట్లాడుకోవద్దని, నవ్వుకోవద్దని కాదు నా ఉద్దేశం. మర్చిపోవద్దు అన్నది నా ఉద్దేశం. దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకోమని మరి ఇలాగా అది నా ఉద్దేశం. దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకొని ఏ యాంగిల్లో ఏ ఇంటెన్సిటీతో నా ముందుకు ఈ విషయం వచ్చిందో అనేది నీకు నీ దేవుడికి తెలుసు. నేను మనిషిని, నాకు తెలియదు. మీరు మనుషులు, నా గురించి మీకు తెలియదు. బట్ గాడ్స్ వర్డ్ ఏది వచ్చింది? యోహాను 10:8 చదివాము. అక్కడి నుంచి హెబ్రీ గ్రంథం గురించి మాట్లాడుకున్నాము. అక్కడి నుంచి ఆదికాండంలోనికి వెళ్ళాము. అక్కడి నుంచి చివరికి అబ్రహాం దగ్గర నుంచి ఇదిగో యోబు దగ్గర ముగించాము. లేచడం అంటే ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండడం, సంఘంలో సేవకులు. అది పాయింట్ తీసుకొని వెళ్ళండి. చర్చిలో సేవకులు ఎవరన్నా కానీ సేవకులు స్పిరిచువల్ పేరెంటింగ్గా ఉండడము అది ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. ఫలించడం అంటే అది ఆ విధంగా దేవుని మేంపరచాలి, ఆ విధంగా అది శిష్యులుగా ఉండాలి. ఫలించడం అంటే సేవకుల మందిరంలో సేవకులు సేవలో పేరెంట్స్గా ఉంటే ఇంట్లో స్పిరిచువల్ పేరెంట్స్గా మీరుండాలి. ఇది మాతో మాట్లాడి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లల వార్త స్పిరిచువల్ పేరెంటింగ్ చేయాలి. సంఘంలో సేవకుల దగ్గర మేము
అందరము విశ్వాసులము పిల్లలుగా ఉండాలి. తండ్రిలా గారవిస్తుంటుంటే తీసుకోవాలి, తల్లిలాగా గారవిస్తే తీసుకోవాలి, తండ్రిలాగా హెచ్చరిస్తుంటుంటే తీసుకోవాలి. పాల్స్ మెథడ్ ఆఫ్ పేరెంటింగ్, స్పిరిచువల్ పేరెంటింగ్, ఆత్మీయంగా పెంచడం. చూసారా ఈ 2 పాయింట్స్, ఇటు సేవకులకి అటు విశ్వాసులు ఇళ్ళకెళ్ళి స్పిరిచువల్ పేరెంటింగ్ చేయాలి. విశ్వాసులందరికీ సేవకులు స్పిరిచువల్ పేరెంటింగ్ చేయాలి. అది ఫ్రూట్. జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ ఇచ్చింది ఆత్మీయంగా. అలాగే విశ్వాసులకు తల్లి శారా ఇస్సాకును అలా పెంచింది, అబ్రాహాము అలా పెంచాడు. తప్పు చేశాను నాయన అనుకున్నారు. అవ్వమ్మ చెప్పింది షేతుతో, ముందు హేబెల్తో. హేబెల్ చెప్పాడు, అన్నయ్యతో చెప్పాను, అన్నయ్యతో చెప్పాను మీ అన్న హేబెలు. కానీ ముందు నాకు పుట్టాడు ఒకడు, ఆడు నీకు అన్నయ్యే, ముందు పుట్టినాడు వాడు కయ్యను చెడ్డవాడు అయిపోయాడు. ఇగో తర్వాత పుట్టాడు హేబెలు, అన్నీ తమ్ముడిని చంపిస్తాడు. వాడు లేడు ఇక్కడ అనుకుంటే దేవుడు నిందించాడు. నువ్వు కయ్యలాగా ఉండకు నాన్న, మీ అన్నయ్యలిద్దరిలో కయ్యలాగా ఉండకు నాన్న, నువ్వు హేబెల్లాగా ఉండు. హేబెల్ని దేవుడు తీసుకున్నాడు. నీవు దేవుడిని తీసుకునేదాకా నువ్వు అలా ఉండు అని ఇస్సాకుతో చెప్పే ఉంటుంది ఆమె. సారీ హవ్వ ఎక్కడేమో ఇష్మాయిల్లా కాదు, నువ్వు వాగ్దాన పుత్రుడు వాడు కాదు, వాడు మా తొందరపాటు పట్టి పుట్టినవాడు, కానీ దేవుడు ఇచ్చింది నిన్ను, నువ్వు వాగ్దాన పుత్రుడివి, నీ ద్వారా విశ్వాస సంతానం ముందుకెళ్ళాలి అని చెప్పే ఉంటుంది. ఆదాము అవ్వలు స్పిరిచువల్ పేరెంట్స్, అబ్రాహాము శారాలు స్పిరిచువల్ పేరెంట్స్. ప్రార్థన చేసుకుందాం, తలలో వచ్చాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, మీ నామమునకు వందనాలు. దేవా, ఈ రోజున మా ముందుకు తీసుకొచ్చిన పరమ సత్యాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. దేవా, ఎంత